హలో అండి అందరికీ. రీసెంట్గా సుగాలి ప్రీతి కేసులో సిబిఐ మేము ఇన్వెస్టిగేషన్ చేయలేము అని చెప్పేసి తప్పుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క ఇష్యూలో వాళ్ళ అమ్మ పార్వతి గారు తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా అధికారంలోకి రాకముందు ఏదైతే 100 రోజుల్లో మీరు సుగాలి ప్రీతి కేసుని టేకప్ చేసి ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళకి శిక్ష పడేలా చేస్తానన్నారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి 9 ఏళ్ళు అవుతున్నా ఈ కేసు గురించి పట్టించుకోవట్లేదు. సిబిఐ ఈ కేసు నుంచి తొలగిపోతున్నా కానీ ప్రభుత్వం నుంచి పెద్దలు ఎలాంటి స్పందన లేదు అని చెప్పేసి ఆమె పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడండి, తర్వాత మనం ఈ యొక్క ఇష్యూ మీద మాట్లాడుకుందాం. నేను ఒకటే అడుగుతున్నాను, నా కూతురికి న్యాయం చేయండి. నా కూతురికి మీరు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారో మీరు చెప్పాలి. నేను చూసుకుంటే చాలా కేసులు, ఇప్పుడు రీసెంట్గా హీరోయిన్ దిత్యాని కేసు కూడా జరిగింది. మరి ఆ కేసులో ఉన్న సీరియస్ నుంచి ఎందుకు నా సుగాలి ప్రీతి కేసులో లేదో నేను అడుగుతున్నాను. ఏ ప్రభుత్వాలైనా అడుగుతున్నాను, ఎందుకంటే నా కూతురికి జరిగిన అది చూసారు కదా. ఎవరైతే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు ఏమంటున్నారంటే, మీకు ఇంట్రెస్ట్ ఉన్న కేసులు ఏదైతే ఏపీ పోలీసులు ఒక 3 అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది కదా, వాళ్ళ మీద 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసినప్పుడు జత్వానీ కేసులో మరి ఒక పాప చనిపోయింది, మీరు నాకు హామీ ఇచ్చారు కదా, మరి ఇప్పుడు వచ్చే దాదాపు 9 నెలలు అవుతుంది, సిబిఐ కేసు నుంచి తప్పుకున్నా కానీ ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారని చెప్పేసి వాళ్ళమ్మ పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. ముఖ్యంగా రాజకీయాల కోసం అయితే కేసును వాడుకున్నారులే తప్పితే తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎలాంటి న్యాయం చేయట్లేదు అన్నట్లుగా ఆమె పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడం జరిగింది. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.